సిద్ధమని అంటూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఏం చెప్తారు? దేనికి సిద్ధం చెప్పండి. సిద్ధం అంటే దేనికి సిద్ధం? నాకు తెలియగడుతున్నాను. సిద్ధం అంటే దానికి అర్థం ఏంటి? దేనికి సిద్ధం? బాబాయికి గొడ్డలు పుట్టేస్తాకి సిద్ధం, అంతే కదండి. బాబాయ్ గొడ్డలు పుట్టేస్తాకి సిద్ధం. అందరూ సంసిద్ధం. మేమైతే సంసిద్ధం, వాళ్ళు సిద్ధమైతే. మేమైతే తెలుగుదేశం కార్యకర్తలు సంసిద్ధం. సిద్ధం సిద్ధం అని చెప్పి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బ్యానర్లకి, డీబోర్డులకి, వైట్ బోర్డులకి, ప్లే కార్డ్స్కి 28,000 కోట్లు. ఎవడబ్బా సొమ్మది? ప్రజల సొమ్ము. మేము ట్యాక్సులు కడుతున్నాం, మా సొమ్ము అది. మా సొమ్ము కాబట్టే మేము ఇంతగా మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సాధ్యంగానే హామీలతో మీ ముందుకు వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్. వాలంటీర్లు నిన్న కాక మొన్న వాలంటీర్లు పెట్టాడండి మన ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తారండి వాలంటీర్లు? వాళ్ళు ఏమైందండి? వాలంటీర్లు చేయగలరా? అటు ఇటు 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 మారుస్తుంది తప్పితే ఎంతసేపుడిగా రెడ్డి కులస్తులు ఎక్కడున్నారు, రెడ్డి కులస్తులు ఎక్కడున్నారు చూసుకోవడం తప్పితే ఏమీ లేదు ఇక్కడ సబ్జెక్ట్. వాలంటీర్లు ఏమి చేయలేరు. వచ్చేది కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి 100% వచ్చేది. 160 సీట్లు పైనే వస్తాయి. ఇది తథ్యం. గతంలో పోలవరం విషయంలో కూడా అన్ని అబద్ధాలే అండి. పోలవరం ప్రాజెక్ట్ గురించి అనిల్ యాదవ్ గప్ చెప్పారు. ఆయన తినేశాడు, దోచుకున్నంత దోచుకున్నాడు. అంబటి రాంబాబు గప్ చెప్పారు. అంబటి రాంబాబుకి అవుట్ఫుట్ ఇన్ఫుట్ అంటే ఏంటో చెప్పమానండి. కరెక్ట్గా వాళ్ళు కడతారు, దానికి ఎంత ఖర్చు అయింది? 3 లక్షల కోట్ల రూపాయలు పోలవరం డబ్బులు తినేశారు. 3 లక్షల కోట్ల రూపాయలు తినేశారు. క్యాపిటల్ అమరావతి ఎన్ని గ్రామాలు అలాగే మనకు న్యూ కంపెనీస్ వస్తాయి, కమిటీకి వచ్చాయి. ఫస్ట్ ప్రయారిటీ బికాజ్ దే ఆర్ ఆల్రెడీ డన్ 5 years టు ద పబ్లిక్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారు. సో యూజ్ ఇట్. మాటకి అర్థం చెప్పడానికి కూడా నీకు టైము లేదు. నీ ప్రభుత్వానికి దానికి సంబంధించిన రైతుల మీద నువ్వు స్పందించాల్సిన తీరు కూడా నీకు రాదు. అది అంటే 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో కులగణన అనేది చేయకూడదు కదా, ఎలా అనిపిస్తుంది? నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అని చెప్పడం కాదండి, అది చేతల్లో ఉండాలి. కులగణం అని ఇవన్నీ తీసుకుని వచ్చే ముందు మళ్ళీ జనాల్ని డైవర్టింగ్ చేసి ఈయన చేద్దామని అనుకునే పనుల్ని వాళ్ళ మీద రుద్ది ఇది స్ట్రాటజీ అన్నమాట, గేమింగ్ స్ట్రాటజీ. అంతే తప్ప ఆయనకి ఏ కులం మీద ప్రేమ, ఏ కులం మీద అభిమానం, ఏ కులాన్ని దగ్గర తీర్చుకోవాలన్న కులం మీద ప్రేమ ఉన్నోడే అయితే ఎస్సీ ఎస్టీ అనే స్టార్టింగ్ పేరు చెప్పే ఆయన ఎంతమంది ఎస్సీలని కేసులు లేకుండా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే మాట ఆయన మాట వాడడం కూడా చాలా తప్పండి. అసలు ఆయన పనికిరాడు అసలు ఆ మాటలకి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ నా వాళ్ళు అని చెప్పుకునే అర్హత అసలు ముందు ఆయనకి లేదు. ఎంతమంది పేదవాళ్ళకి ఆయన మేలు చేశాడండి, ఎంతమంది పేదవాళ్ళకి. ఇవాళ నాకు తెలిసే అండి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ వ్యవస్థ అయినా నాశనం అయిపోయిందండి. నాశనం చేసేసారు. నాకు తెలిసి తోపుడు బళ్ళు మీద నుంచి చిరు వ్యాపారం చేసుకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో బిజినెస్ చేసేవాళ్ళ వరకు ఎంతమందికి బిజినెస్ డెవలప్మెంట్ ఉంది. వాళ్ళ బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి నువ్వేం చేసావు? అసలు రోడ్ల మీద బళ్ళు నడుపుకునే వాళ్ళని, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళని క్లీన్ చేసి పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ బిజినెస్ని దెబ్బతీసి అమర్ రాజా బ్యాటరీ సంస్థని నువ్వు తరివేసే దాకా తీసుకుని వచ్చావు. ఆయన ఎంతమంది ఉద్యోగులకి ఆయన నెల ఆంధ్రప్రదేశ్లో ఆయన చేయగలిగే అంత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించింది ఆ సంస్థ. నువ్వు ఆ సంస్థనే తోలేసావు. నీ ఇంకా బిజినెస్ల గురించిను లేకపోతే చిరు వ్యాపారుల గురించి పట్టించుకుని వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించే అంత మీ ప్రభుత్వానికి లేదనే నా ఫీలింగ్. కులం కార్డు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందండి ఈసారి ఎన్నికలకి? అసలు ఏమండి నాకు తెలిసి అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాలకి ఇతను చేసిన ఒక్క మేలు కూడా లేదండి. ఈసారి
ప్రతి ఒక్కళ్ళు ఇండియా అనే విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఒక తాటి మీద ఎలా వస్తారో ఈసారి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కులం కూడా అదే తాటి మీదకి వచ్చి చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నారు.